నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రుపాల వల్ల కలిగే ప్రయోజనాలు, శిశువుల ఆరోగ్యంపై వైద్యుల అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, తొలి 6 నెలలు తల్లిపాలమే మాత్రమే అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ చుక్కా రత్నమన్ మోహన్, ఆసుపత్రి అధికారులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తెలుగు తల్లికి జై. మా ఎదురుగా ఉన్న అందరూ కూడా భారత్ మాతలు, తెలుగు తల్లులు. మంచి ఆరోగ్యంతో ఉండాలి. మీ పుట్టిన బిడ్డ మొదటి గంటలోనే మనం స్తనం ఇవ్వాలి, వాళ్ళకి పాలు తాగించాలి. ఆ విధంగా చేయటం వల్ల మొదటి రాత్రి పెళ్ళైన దంపతులు ఏ విధంగా అన్యోన్యంగా ఉంటారో, మొదటి రోజు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి స్తనాన్ని ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డకి అంత ఆత్మీయత పెరుగుద్ది అనమాట. ఆవు దూడ సామెత చూసాం కదా, అట్లానే మనం కూడా తల్లి బిడ్డలు అందరూ కూడా స్తనాన్ని ఇచ్చినప్పుడు బిడ్డ పాలు దాకా కడుపు నిండిన తర్వాత ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటది. అందుకని తల్లిపాలు వారోత్సవాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ ఫీడింగ్ డే అని పెట్టడం జరిగింది. అందరూ కూడా మొట్టమొదటి 6 నెలలు బిడ్డకి పాలు ఇవ్వండి. దానివల్ల బిడ్డ మరి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, జీర్ణం బాగా అవుద్ది, విరేచనం బాగా అవుద్ది, ఆకలి బాగా అవుద్ది. అదేవిధంగా పాలు ఇచ్చిన తల్లికి కూడా ఆకలి బాగా అవుతుంది. మరి దాదాపు 1000 రోగాలు రానికుండా ఈ తల్లి పాలు కాపాడుతాయి. అందుకని ఇప్పుడు కూడా చాలా రోజు కూడా భూమి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి తల్లి బిడ్డకి జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, సమస్త జీవరాశులన్నీ కూడా వాళ్ళ బిడ్డలకి పాలిస్తూ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం పరంగా అమలు చేస్తున్నాము. మీ అందరికి కూడా పౌష్టికాహారం కూడా ఇస్తా ఉన్నా ఏరియా రావడం జరిగింది. సో ఇవాళ ఎమ్మెల్యే గారితో, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ రెడ్డి గారితో, రిమైనింగ్ అందరు పెద్దలు, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇవాళ ఈ తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రామ్ అనేది ఇవాళ నుంచి వారం రోజుల పాటు జరుగుతుంది. సో దీంట్లో ప్రతి తల్లి 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలే ఇవ్వాలి. దాంట్లో ఏ రకంగా డబ్బా పాలైనా, తేనె కానీ, బెల్లం కానీ ఎక్కడ కూడా ఇవ్వద్దు. మీ బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తల్లిపాలే ముఖ్యం. అబ్బాయి జ్ఞాపక శక్తి అయినా, ఎదుగుదలైనా, ఏ డెవలప్మెంట్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే అది తల్లిపాలతోనే జరుగుతుంది. దయచేసి ప్రతి తల్లి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా కూడా కంపల్సరీగా అది తల్లిపాలు అనేది ఎంతో ఇంపార్టెంట్. అది అమృతం లాంటిది. అమృతాన్ని ఆ పిల్లలకి మిస్ కానియద్దు. వాళ్ళకి ఇచ్చే బలం ఏదన్నా ఉందంటే అదే. అందుకని ఇక్కడ ఇచ్చిన అందరికి తల్లులకి కూడా నా విజ్ఞప్తి. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇవాళ నేను డిఎంహెచ్ఓగా జాయిన్ అయిన సందర్భంలో మెయిన్ గా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నది అయినా ఇంకేంటి దీని గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పటికీ చూస్తున్నాం చాలా మంది మాకు పాలు రావట్లేదు, మాకు డబ్బా పాలు రాసివ్వండి అని వచ్చేవాళ్ళు ఇప్పటికీ చూస్తూ ఉంటాం. డబ్బా పాలతో బలం రాదు, డబ్బా పాలతో తల్లిపాలతో వచ్చినంత శక్తి రాదు, తల్లిపాలతో ఉన్నంత సుఖం డబ్బా పాలతో ఉండదు. అందుకని ఈ వారం రోజులు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గర్భవతులు, బాలింతలు, వీళ్ళందరూ కూడా అత్తలు, అమ్మలు, భర్తలు అందరూ కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మన హాస్పిటల్లో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. కార్యక్రమానికి అడగగానే వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ముఖ్యంగా అందరికి కరతాళ ధ్వనులతోటి స్వాగతం, మరొకసారి స్వాగతం. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే జీవితానికి స్థిరమైన ఆరంభానికి తల్లిపాలు. అంతే కదా, పుట్టిన బిడ్డకి మనం ఫస్ట్ ఇచ్చేదే తల్లిపాలు. ప్రారంభం బిడ్డకి మొదటి పోషణ గాని, మొదటి టీకా గాని కేవలం తల్లిపాలతోటే మొదలవుతుంది జీవితం. కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే జీవితానికి స్థిరమైన ఆరంభానికి తల్లిపాలు. దానికి గట్టి బలం ఇచ్చే వాటిని మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి.